హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కామనర్గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టైటిల్ పోటీలో ముందుకు దూసుకుపోతున్నాడు. టైటిల్ వేటలో అందరికంటే ఒక అడుగు ముందుండి టైటిల్ కొట్టేస్తాడా అనే భావన అందరిలో కలిగిస్తున్నాడు అని చెప్పవచ్చు. అయితే టైటిల్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. కళ్యాణ్కి గట్టి పోటీనిస్తుంది తనుజ అని చెప్పవచ్చు. ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా బిగ్ బాస్ హౌస్లో చివరి వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా కళ్యాణ్ డెమాన్ పవన్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా కానే కాదు, కొన్ని వారాలుగా కూడా పవన్ అంటే డెమాన్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ కళ్యాణ్ ఏ సమయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా డెమాన్ పవన్ని తొక్కడానికే ప్రయత్నం చేస్తున్నాడు, డెమాన్కి సపోర్ట్ చేయటం లేదు అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లో ఉండేవారి భావన కూడా అదే. సో ఆ విషయాన్ని పసిగట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు డెమాన్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. సో టాస్క్లో భాగంగా కళ్యాణ్, రీతు, డెమాన్ ఈ ముగ్గురు ఉన్న సమయంలో సంజన తీసుకువచ్చి కళ్యాణ్ చేతికి కత్తి ఇచ్చింది. ఈ సమయంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి పవన్ని తీసేస్తే నేను క్యాప్టెన్ అవ్వచ్చు, కానీ నేను అలా అనుకోవడం లేదు. రీతు, నీకు ఇప్పటికే 2 వారాల ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే అందరూ కూడా నేను డెమాన్కి ఎప్పుడూ సపోర్ట్గా నిలవలేదు అని అనుకుంటున్నారు. బయట అలాగే అనుకుంటున్నారు, లోపల అలాగే అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి నేను స్ట్రైట్గా వాడికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను. కెప్టెన్సీ కంటెండర్గా కాదు, డైరెక్ట్గా కెప్టెన్సీ కోసమే రారా తలబడదాం. ఇద్దరిలో ఎవరు గెలిచినా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు కెప్టెన్సీ టాస్క్లో నాతో పోటీ పడడానికి నీకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ టాస్క్ నుంచి రీతుని తొలగించి కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్కి పవాన్ని ఆహ్వానించాడు కళ్యాణ్. దీంతో ఈ వారం చివరి కెప్టెన్సీ టాస్క్లో చివరిగా పోటీ పడబోయే ఇద్దరు కంటెస్టెంట్స్ కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్. మరి ఈ ఇద్దరు పోటీ పడిన టాస్క్లో అనూహ్యంగా బ్యాక్ పెయిన్ కారణంగా డెమాన్ పవన్ అర్ధాంతరంగా టాస్క్ నుంచి అవుట్ అవ్వగా టాస్క్ని పూర్తి చేసి కెప్టెన్గా నిలిచాడు కళ్యాణ్ పడాల. సో మొత్తంగా రారా కెప్టెన్సీ టాస్క్లోనే తలబడదాం అంటూ కళ్యాణ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన డెమాన్కే ఆఫర్ ఇచ్చి ఏకంగా కెప్టెన్సీ టాస్క్లో పోటీ పడి కెప్టెన్గా నిలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.